ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 5వ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యెహోవా తన మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. సరళమైన మార్గమున నన్ను నడిపింపు. 27వ కీర్తన 11వ చరణం. చాలామంది దేవుడు తమను నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు గాని ఆయన్ని నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకెళ్లిన చోట్లకి వెళ్లరు కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు. నేనన్నాను, పొలంలో నడుస్తాను అని. ఊళ్ళో నడు దేవుడు అన్నాడు. అక్కడ మరి పూలేమీ లేవే. పూలు లేవు గాని కిరీటం ఉంది. నేనన్నాను, ఆకాశం నల్లగా ఉంది. అంత వృధా రణగొణ ధ్వని. నన్ను అక్కడికే పంపుతూ అన్నాడు, అక్కడ పాపం దాగుంది. గాలి స్వచ్ఛంగా లేదు, పొగమంచు పట్టేసింది అన్నాను. ఆత్మలు రోగాలతో ఉన్నాయి. ఆయన అన్నాడు, పాపాంధకారం ఉంది, వెలుగుకి దూరమైపోతాను, మిత్రులుండరు అన్నాను. ఆయన అన్నాడు, ఇప్పుడే కోరుకో మిత్రులా, నేనా? కాస్త గడువియమన్నాను. ఆయన అన్నాడు, తేల్చుకోవడం కష్టంగా ఉందా? నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారి కష్టం కాదు. ఉద్యానవనం వంక ఒక్కసారి చూశాను. ఊరు వైపు తిరిగి చూశాను. కుమారుడా, విధేయుడు అవుతావా? అప్పుడు అన్నాడు, కిరీటం కోసం పూలను వదులుతావా? ఆయన చేతిలో పడింది చేయి. నా హృదయంలోకి వచ్చాడాయన. ఆ దివ్యకాంతిలో నడిచాను. నిజానికి ఒకప్పుడు భయపడ్డా నేను. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.